A1 టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. సంక్రాంతి పండుగ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను ప్రియాంక. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు. కొత్త సంవత్సరంలో మొదటగా వచ్చే పండుగ సంక్రాంతి. తెలుగువారి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా భోగ భాగ్యాలతో సిరి సంపదలను కురిపిస్తూ కొత్త కాంతులను వెదజల్లుతూ కొత్త ధాన్యాలు ఇంటికి చేరుకునే వేళ ప్రతి ఇంట ఎంతో శోభాయమానంగా జరుపుకునే పండగ సంక్రాంతి. తెలుగువారి సాంప్రదాయంలో పెద్ద పండగ అంటే సంక్రాంతి. ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యముంది. క్రాంతి అంటే వెలుగు అని అర్థం. సం అంటే చేరుకోవడం అని అర్థం. సంక్రాంతి అంటే వెలుగును చేరుకోవడానికి చేసే పయనమని అర్థం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అని అంటారు. ఈనాటి నుంచి చలిని పారద్రోలే వెచ్చని వెలుగు రేఖలు స్వాగతం పలుకుతాయి. సిరి సంపదలు బంధుమిత్రులతో కలిసి పంచుకోవాలన్నదే ఈ సంక్రాంతి పండుగ ఉద్దేశం. ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలలో స్థిరపడ్డవారు కూడా సంక్రాంతి పండుగకు తమ సొంత ఊరుకు ప్రయాణమవుతారు. నగరాలు బోసిపోతాయి. సొంత ఊరు కన్నతల్లి జీవితంలో మరుపురానివి. అందుకే పండుగ పేరుతో సంవత్సరానికి ఒక్కసారైనా ఊరెళ్లి అందరినీ పలకరించి ఆనందంగా పండగ జరుపుకుని ఆ అనుభూతులతో మిగిలిన ఏడాదంతా గడిపి మళ్లీ పండగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడంలో ఆనందం ఇంకెందులోనూ ఉండదు. ఈ విధంగా మనం పుట్టి పెరిగిన గ్రామాలను గుర్తు తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పండుగ. పంట పొలాల నుంచి ఇంటికి చేరే ధాన్యలక్ష్మికి ఆహ్వానం పలకడానికి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి హారతులిచ్చి స్వాగతం పలుకుతారు. గంగిరెద్దుల ఆటలతో, హరిదాసుల సంకీర్తనలతో, కన్నెపడుచుల గొబ్బిపాటలతో, కొత్త అల్లుళ్ల సందళ్లతో ఊరంతా సంక్రాంతి సందడిగా మారుతుంది. సంక్రాంతి అందరికీ ఇష్టమే అయినా రైతులకి మరీ ప్రియమైన పెద్ద పండుగ. అప్పుడే పంట చేతికి రావడంతో ఎంతో ఇష్టంగా ఘనంగా జరుపుకుంటారు. 3 రోజుల ఈ పండుగలో మొదటి రోజు భోగి, 2వ రోజు పండుగ, 3వ రోజు కనుమ, 4వ రోజు అంటే చివరి రోజు ముక్కనుమ రోజు అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఈ 3 రోజులలో మొదటి రోజు భోగి మంటలతో, 2వ రోజు పొంగలి, పిండి వంటలతో, పితృదేవతలు దేవుళ్ల పూజలతో, 3వ రోజు గోపూజలతో, అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో 3 రోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది. ముగ్గులు, గొబ్బెమ్మలు, బసవన్నలు, హరిదాసులు, కోడిపందాలు, భోగి మంటలతో శోభాయమానమైన సంక్రాంతి సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే. గంగిరెద్దులు, ధాన్యరాశులు, భోగిపళ్ళు ఇలా సరదాలు, సంతోషాలు పంచుతుంది. మామిడాకుల తోరణాలు, పసుపు రాసిన గుమ్మాలు, గొబ్బెమ్మల సందడితో ప్రతి లోగిలి ప్రకాశిస్తుంది. చెరుకు గడలు, కోలాటాలు, బొమ్మల కొలువులు ఇవన్నీ మన తెలుగువారికే సొంతం. భోగితో సంక్రాంతి ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున ఇంటి ముందర కూడళ్లలో భోగి మంటలు వేస్తారు. ఈ కాలంలో వణికించే చలి తరిమీదికే ఈ ఆచారం. యజ్ఞదేవతను స్మరిస్తూ ఆవు పేడతో చేసిన పిడకలు భోగి మంటల్లో వేస్తారు. వాటితో పాటు ఎండిన కొమ్మలు, ఇంట్లో వాడని చెక్క వస్తువులు వేస్తారు. కొత్త బియ్యం, కొత్త బెల్లంతో పొంగలి వండి భగవంతునికి నివేదిస్తారు. చిన్నపిల్లలు ఉన్నవాళ్లు సాయంత్రం భోగి పండ్లు పోస్తారు. రేగి పండ్లలో డబ్బులను కలిపి దోసిళ్లతో చిన్నారి తలపై అక్షింతల్లా పోస్తారు. ఇలా చేయడం వల్ల దిష్టి ఏమైనా ఉంటే పోతుంది అని, మంచి జరుగుతుంది అని పెద్దలు చెప్తారు. బొమ్మల కొలువుతో సందడి చేస్తారు. సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీ
తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. Talking tree. Kotta lessons, happy talking tree. Hey, cute rhymes, party talking tree. Stories చెప్పేడుడు మనకి నచ్చేడుడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My Talking Tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తుంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సంక్రాంతి పండగ అంటేనే అదొక మజా. కొత్త బట్టలు ధరించి తలస్నానం చేసి పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులతో కలిసి విందు భోజనాలు చేయడం ఈ సంక్రాంతి స్పెషల్ అనే చెప్పాలి. సంక్రాంతి అంటేనే రైతుల పండగ. తమ చేతికి పంటలు వచ్చాయనే ఆనందంతో రైతులు ఈ పండుగని ఉత్సవంలా జరుపుకుంటారు. 3 రోజులు జరిగే ఈ పండుగను అత్యంత ఆనందంగా జరుపుకోవడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తుంది. సంక్రాంతి పండుగ రోజున పొంగలి, పిండి వంటలతో పితృదేవతల దేవుళ్ల పూజలు చేస్తారు. కొంతమంది ఈ రోజున బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు గంగిరెద్దుల విన్యాసాలు కూడా ఈ పండుగ వేళ అందరినీ అలరిస్తాయి. మకర సంక్రాంతి నాడు నువ్వులు, బెల్లం దానం చేస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది. సంక్రాంతి మరుసటి రోజు కనుమ. ఇది పశువులను పూజించే పర్వదినం. పంటలు చేతికి వస్తుండడంతో పశువులను అలంకరిస్తారు. నాగళ్లతో పాటు అనేక వ్యవసాయ పనిముట్లకు కూడా పూజలు నిర్వహిస్తారు. కుంకుమ బొట్లు అద్దుతారు. పూల హారాలు వేసి పూజిస్తారు. వండిన పొంగలిని భగవంతునికి నివేదించి కొంత పశువులకు తినిపించి మిగిలిన దాన్ని పొలాల్లో జల్లుతారు. ఈ ప్రసాదంతో పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. కనుమ రోజున శివునికి ఇష్టమైన నందిని పూజించటం ఆచారం. గోపూజలు చేసి మాంసప్రియులు ఆనందంగా జరుపుకుంటారు. కాగా రైతులు ఉదయాన్నే లేచి పశువుల పాకను, పశువులను శుభ్రం చేస్తారు. పశువుల శ్రమతోనే పంట తమ చేతికి అందుతోందన్న కృతజ్ఞత సూచకంగా వాటిని పూజించి గౌరవించటం ఆనవాయితీ. అలంకరించిన గంగిరెద్దులను వీధుల్లో ఊరేగిస్తారు. పశువులతో పాటు నాగలకి పూజ చేస్తారు. అప్పటి వరకు అలంకరించిన గొబ్బెమ్మలను ఎండబెట్టి కనుమనాడు వాటిని రాజేసి పాయసం వండి అందరూ ప్రసాదంగా ఆరగిస్తారు. శ్రీహరిని స్తుతిస్తూ హరిదాసులు చేసే గానం వైష్ణవ సాంప్రదాయానికి అర్థం చెప్తుంది. ఇక గాలిపటాలు జీవుణ్ణి దేవుడితో అనుసంధానించే ఆధ్యాత్మికతకు గుర్తుగా నిలుస్తాయి. భగవదాశీర్వాదం దారంలా నిలబడి మానవుడనే గాలిపటాన్ని సంరక్షిస్తున్నంత కాలం ఆనందంగా ఎగురుతూనే ఉంటుంది. ఈ అంతరార్థం తెలిసినా తెలియకున్నా గాలిపటాలు ఎగరేసే సాంప్రదాయం మాత్రం సంక్రాంతిలో భాగమైపోయింది. సంక్రాంతి ముగ్గుల పండుగ. రంగురంగుల రంగవల్లులతో లోగిళ్లు కళకళలాడతాయి. గీతలతో, చుక్కలతో తీరుతీరుగా రూపుదిద్దుకుంటాయి. హరినామ సంకీర్తనలతో వీధులన్నీ మారిమోగిపోతాయి. హరిదాసుల కీర్తనలు చెవులకు ఇంపుగా మారతాయి. వీటితో పాటు పిండి వంటలు నోరూరిస్తాయి. సంక్రాంతికి చేసే అరిసెలు సర్వరోగ నివారణగా చెబుతారు. ప్రతి ఇంట్లో అరిసెలు చేయడం తప్పనిసరిగా కనిపిస్తుంది. పల్లెల్లో ఎక్కువగా ఈ పండుగ శోభ కనిపిస్తుంది. వీటికి తోడు ఎడ్ల పందాలు, కోడి పందాలు, గాలిపటాలు ఎగరవేయడం కూడా ప్రజలను ఆకట్టుకుంటాయి. ముక్కనుమ కనుమతోటిదే. ఆ రోజు కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు సావిత్రి గౌరీ వ్రతం చేసి అమ్మవారి బొమ్మలతో బొమ్మల నోము నోచుకుంటారు. గౌరీదేవిని 9 రోజులు పూజించి 9 పిండి వంటలను నివేదిస్తారు. తర్వాత ఆ మట్టి బొమ్మలను పుణ్యతీర్థంలో నిమజ్జనం చేస్తారు. బుద్ధిని వృద్ధి చేసుకోవడం అనేది సంక్రాంతి పండగలోని ఆంతర్యం.
అందుకే ఈ రోజున బుద్ధికి అధిదేవత అయిన సూర్యుణ్ణి ఆరాధించాల్సిన రోజుగా నిర్ణయించారు పెద్దలు. ఈ శుభగడియల్లో చేసే పూజలు, దానాలతో పుణ్యం కలుగుతుంది. సంక్రాంతి నాడు నువ్వులతో హోమం, నువ్వుల దానంతో శనిదోషం నివృత్తి అవుతుంది. తెల్లని నువ్వులు సేవించటం వల్ల అకాల మృత్యుబాధ తొలగి ఆయుష్ పెరుగుతుందన్నది పురాణాలు చెప్తున్నాయి. 3 రోజులు ఆనందోత్సాహాలతో చేసుకునే సంక్రాంతి బంధాలను బలపరుస్తుంది. ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. సస్యలక్ష్మిని ఆహ్వానిస్తుంది. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం. ఆత్మీయతలు, అనురాగాలకు నిలువెత్తు నిదర్శనం. మరోసారి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.